రైట్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. అటు తమిళనాడులో విజయం దిశగా దూసుకుపోతూ ఉంటే ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి బీజేపీ జయకేతనం ఎగురవేయడం ప్రధానంగా చూస్తున్నాం. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు సుభాష్ గారు మనతో ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా పవన్ మల్లాది ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మొదట సుభాష్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, అసోం కానీ, పుదుచ్చేరి కానీ 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయగలిగింది. ఈసారి ఏది బాగా వర్కౌట్ అయింది? ఎందుకంటే మీరు వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి అసలు స్థానాలే లేని ఒక ఫ్రింజ్ గ్రూప్గా ఉన్న స్థాయి నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చేదాకా కూడా పనిచేసుకుంటూ వచ్చారు. పర్టిక్యులర్గా వెస్ట్ బెంగాల్లో మీకు అనుకూలంగా పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ముందుగా దేశంలో ప్రజాస్వామ్యం బతికింది. ప్రజాస్వామ్యం ఈరోజు ఒక ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఓట్ల దానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి ఎప్పుడు కూడా ఒకటే నినాదం వాళ్ళది, ఏమంటే మోదీ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా చేతిలో పట్టుకున్నారని. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళు కూడా ఏంటంటే ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇవాళ చూస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం అంటే రిజల్ట్స్ చూస్తే ముందుగా లెఫ్ట్ పార్టీస్ అనేది దేశంలో ఎక్కడ లేకుండా పోయిందన్నారు. ఇండి కూటమి మీద ఎవరు కూడా నమ్మకం లేకుండా పోయింది. ఈ 2 అంశాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ముఖ్యంగా అస్సాం, తర్వాత అంటే వెస్ట్ బెంగాల్లో. సరే, అస్సాంలో ఇప్పుడు ముందంటే 3వ ముచ్చటగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రావడం. తర్వాత వెస్ట్ బెంగాల్లో అసలు కనీ వినగని రేతులో అంటే భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క సీటు కూడా లేని అంటే మొత్తం అంటే మనం సందర్భాలను చూసి 2011 నుంచి 2026 వరకు అంటే 14 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద టీఎంసీ కానీ లేకుంటే లెఫ్ట్ పార్టీస్ కానీ అనేకమైన ఇబ్బందులు పెట్టిన సందర్భంలో కూడా మనందరం చూసిన తర్వాత ఇవాళ చొరబాటులదారులు అక్కడ రావద్దని చెప్పి, ఇవాళ ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద ఎత్తున అంటే మీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నిజంగా మేము కూడా అంటే అసలు నమ్మలేకపోతున్నాం. 180 స్థానాలు, 294 స్థానాలు, 180 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చడం, ఇది ప్రజాస్వామ్యం గెలిచింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. మరి వెస్ట్ బెంగాల్లో కూడా మరి మోదీ గారి ప్రభుత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి, ముఖ్యంగా మాది ఒకటే ఎజెండా మాది. ఏమంటే ఒకటేమో సర్ మీద, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద చాలా క్లియర్గా మా కార్యకర్తల వాళ్ళ పేర్లు కూడా పోయినా కూడా, మాకు లాస్ అయినా కూడా, బీహార్లో కూడా, ఉత్తరప్రదేశ్లో కూడా అంటే మొత్తం అంటే లాస్ అయినా కూడా మనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అంటే మొత్తం అంటే బతికించాలని చెప్పి, చొరబాటులు దాని రావద్దని చెప్పి, ఏదైతే బార్డర్స్ని సీల్ చేయాలని చెప్పి ఆ ఒక్క నినాదం ఇవాళ అందరి మీద డెవలప్మెంట్ అనే అజెండా మీద 100% పోయింది అన్నమాట. కానీ అట్ ద సేమ్ టైం అండి, ఒక విషయం ఏంటంటే ఆ ఎస్ఐఆర్ అనే ఒక్కదాంతో మీరు ప్రాంతీయ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేసారు కంప్లీట్గా. కేవలం దాని మీద అటు బీహార్లో కానివ్వండి, లేకపోతే ఇటు అక్కడ కాంగ్రెస్ ఏం తప్పు చేసిందో, ఈసారి టీఎంసీ కూడా బెంగాల్లో అదే తప్పు చేసింది. ఆ తమ ఓట్లని తాము ఎట్లా బతికించుకోవాలో ట్రై చేయాలి అనే పోరాటంలోనే వాళ్ళు ఉండిపోయిన పరిస్థితి ప్రతి రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది ఆఫ్టర్ ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత. బీహార్లో చూడండి, బీహార్లో మా ఓటర్స్ కూడా పోయినారు. భారతీయ జనతా పార్టీ ఓటర్స్ కూడా చాలామంది ఏంటంటే మొత్తం డిలీట్ అయిపోయినారు. ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఇలా మోదీ గారు వచ్చిందో లేకుంటే ఇంకెవరు వచ్చిందో అని కానీ అంటే రాజ్యాంగ ప్రక్రియ. ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. 2022 నుంచి 24 సంవత్సరాల తర్వాత ఇవాళ చేస్తున్నప్పుడు మనం అప్రిషియేట్ చేయాలని. ఎందుకంటే ఓటర్ డిలీషన్, అడిషన్ అనేది మన చేతిలో, మీ చేతిలో, మా చేతిలో ఉండదు. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఇదే కనుక ఎజెండా కనుక పోతే తమిళనాడులో మేము ఏంటంటే గెలుస్తుంటాం కదా. ప్రాంతీయ పార్టీలు పక్కన పెట్టాల్సిన అవసరం కనుక ఉంటే, ప్రాంతీయ పార్టీలు ఏంటంటే గొంతు నొక్కే మీదైతే ఏదైతే మొత్తం అంటే స్టేట్మెంట్ ఇచ్చినారో దాంట్లో తమిళనాడులో మేము 100% వస్తుంటుంది. ఏడీఎంకే మా ఏంటంటే కూటమి వల్ల 77 స్థానాలు వస్తుంది. 77 స్థానాలు అంటే డిఎంకేని కూడా పక్కన పెట్టిన, డిఎంకే ఎంత పెద్ద పెట్టినా కూడా ఇంకా మేము నిజంగా కనుక మాకే కనుక కంట్రోల్ కనుక ఉంటే మేము అధికారంలో వస్తుంటుంది. మరి యూడీఎఫ్ని పక్కన పెట్టేసి ఎల్డీఎఫ్ తోటి ఏంటంటే మేము ఏంటంటే జత కట్టలేము. కానీ ఏంటంటే మేము కూడా వస్తుంటాం కదా. మాకేంటంటే కేరళంలో మాకేంటంటే మంచి ఏంటంటే ఫలితాలు వస్తుండే. నేను ఏమంటున్నానంటే ఇది ఒక నెరేటివ్ అంతే. ఇది ఇండి కూటమి ఒక నెరేటివ్. వాళ్ళకి ఏం ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ లేకుంటే బ్లేమ్ ఇట్ ఆన్ రియో అన్నట్టు ఒక సర్ అనే దాని మీద చేస్తారు. సౌత్ లో మాత్రం లేకపోతే మీ అజెండా కానీ లేకపోతే మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ కానీ పనిచేయట్లేదు అనేది 100% యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మేడం ఒకటి చెప్తారు చూడండి, వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లే అనుకున్నారు. 0 అండి. వెస్ట్ బెంగాల్లో 0. 2011లో మాకు 0. తర్వాత 2021లో మాకు 77 స్థానాలు వచ్చినాయి.
త్రిపురలో మాకు అసలుకి ఏం లేదు, అసలుకి పార్టీ జెండా ఎగరేసే మనిషే లేడకుండే. తర్వాత అస్సాంలో ఎవరు లేకుండే అన్నట్టు. హర్యానాలో కూడా మాకేం లేకుండే కదండి, 3 సార్లు గెలిచినాం కదా. ఇది ఒక్కొక్క స్టెప్ పోతున్న తర్వాత ఇవాళ తెలంగాణలో కూడా గేట్వే ఆఫ్ సౌత్ అనే దాని మీద క్లియర్గా మేము తెలంగాణ మీద ఫోకస్ చేస్తాం, 100% ఫోకస్ చేస్తాం. తెలంగాణలో ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రాహుల్ గాంధీని పక్కన పెట్టేసి ఆయన ఒక నేషనల్ లీడర్ అయిదామని చెప్పి ఒక ఎజెండా మీద పోతున్నారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడుంది చెప్పండి, వాళ్ళ ఎక్కడ అసలు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మీ స్క్రీన్ మీద 0 వస్తుంది. తెలంగాణ తీసుకోండి, కర్ణాటక, ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ వచ్చిందండి, అదే ఇప్పుడు కేరళ, తమిళనాడులో, కేరళ తర్వాత ఏంటంటే మన ఇక్కడ ఏంటంటే ఈ 2 స్టార్లు యాంటీ ఇంకంబెన్సీ అనేది ఒక ఎజెండా. కానీ భారతీయ జనతా పార్టీ చూడండి పదే 3 రాష్ట్రాల్లో అంటే 3 సార్లు గెలుస్తున్నాం మేము. అస్సాంలో గెలిచినాం, తర్వాత అంటే మొన్న ఏంటంటే రాజస్థాన్లో గెలిచినాం, తర్వాత ఏంటంటే ఢిల్లీలో గెలిచినాం, తర్వాత అంటే హర్యానాలో గెలిచినాం మేము. అంటే పదే భారతీయ అంటే గుజరాత్లో 6 సార్లు గెలిచినాం మేము. ఇది ఏంటంటే ఆషామాషి కాదు. ఇది తెలంగాణ అనేది చాలా క్లియర్గా ఫోకస్ ఇవ్వాలి తెలంగాణలో. ఇంతకుముందు అంటే జీవల్ నరసింహారావు చాలా క్లియర్గా చెప్పినారు, తెలంగాణ అనేది అంటే ఉత్తరప్రదేశ్లోనే మనకన్నా 4 టైమ్స్ పెద్ద ఇస్తుందంటే మొత్తం స్టేట్లో 2 సార్లు గెలుస్తున్నానంటే 3 సార్లు గెలుస్తున్నామంటే తెలంగాణలో ఎందుకు గెలవం అనేది దాని మీద ఉంటుంది. ఇది కేవలం ఒక ఫాల్స్ నెరేటివ్ మీద పోతుంది. ఇవాళ ఫోకస్ మొత్తం ఇవాళ ఇంకా వేరే మాకేం పని లేదు, ఇంకా సౌత్ మీద ఉంది. చెప్పారు అదేంటంటే తమిళనాడులో మేము గెలవడం అనే అంశం కంటే కూడా స్టాలిన్ ఓడిపోవాలనే దిశగానే మేము బాగా పనిచేసామని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శత్రువులు ఏంటంటే మిత్రులు అవుతారు. అలాగే మాకేంటంటే ఎజెండా ఏంది, ఇండి కూటమి రావద్దు అనేది ఒక ఫస్ట్ ఎజెండా మాకేముంటుంది, మాకు ఎన్డీఏ రావాలని ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ రికార్డ్ మీద చెప్తున్నాడు, ఆల్టర్నేటివ్ ఏముంటుంది మనకు, ఇండి కూటమి రావద్దు అని చెప్పి. వాళ్ళ డిఎంకేను అంత చిత్తుగా ఏఐడిఎంకే వాళ్ళకి 2nd ప్లేస్ వచ్చిందండి. మీ స్క్రీన్ మీద చూస్తున్నాం, 77 స్థానాలు వచ్చిందన్నట్టు. అసలుకి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఏడీఎంకేలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. బీజేపీ తోటి మాకు కలవాలని కొంతమంది, కలవద్దు అని అంటే జయలలిత, శశికళ ఇంత ఉన్నా కూడా మాకు 77 స్థానాలు వచ్చినాయి. అంటే మా ఓట్లు ఇవాళ టీవీకే తీసుకుపోయినారు, మా ఓట్లు టీవీకే తీసుకుపోయినారు. ఇవాళ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గానే కనిపిస్తుంది. 100% సెకండ్ పార్టీ కింద ద్వితీయ స్థానంలో ఏఐఏడిఎంకి రావడం అనేది కొంత అండర్ డాగ్ గా కంపీట్ చేసింది, బట్ స్టిల్ 2nd ప్లేస్ లోకి రావడం అనేది. రవికాంత్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ మల్లాది గారు కూడా జాయిన్ కాబోతున్నారు కాసేపట్లో. రవికాంత్ గారు ఎలా చూస్తారు పర్టికులర్ గా తమిళనాడు ఫలితాన్ని? విజయ్ హ్యాట్రిక్ అంటే విజయం దిశగా అతి తక్కువ టైంలో దూసుకురావడంతో పాటుగా 2nd ప్లేస్ లో ఏఐఏడిఎంకే కనపడడం కూడా మనం చూస్తున్నాం. అంటే విజయ్ ఇది చాలా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కాదు చాలా మందికి, బట్ ఒక యాక్సిస్ సర్వే తప్పితే వాళ్ళు ఒక్కరు తప్పితే ఇంకా అయితే విజయ్కున్న అతిపెద్ద ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అయిందో 18 to 34 వాళ్ళు దాదాపు ఒక 70 to 80% ఆయనకే ఓటేసినాయని ఆ సర్వేలో తేలింది. సో ఇది ముందు నుంచి కూడా ఆయన ఊహిస్తున్నది. ప్లస్ ఆయన చాలా తెలివిగా ఎక్కడైనా హిందుత్వాన్ని తిట్టలేదు. అంటే డిఎంకే స్ట్రాంగ్గా హిందూయిజం తిట్టడము, లేకపోతే బీజేపీ పాలిటిక్స్ తిట్టడము. ఈయన ఎక్కడ హిందుత్వాన్ని తిట్టలేదు అసలు. అది కాకుండా ఆయన సుధా క్రిస్టియన్ అయినా కూడా ఆయన గుళ్ళకు వెళ్ళడము. సో ఇటువంటి ఎన్వైర్న్మెంట్ ముందే బాగా క్రియేట్ చేసుకున్నాడు. అది కాకుండా ఆయన ముందు నుంచి చెప్తుంది ఏంటంటే మేము క్యాస్ట్ అండ్ ద్రవిడియన్ ఈ 2 పాలిటిక్స్ నుంచి దూరంగా తమిళనాడులో కొత్త రాజకీయాన్ని నేను తీసుకొస్తాను. సో ద్రవిడియన్ మూలాల నుంచి, ద్రవిడియన్ రాజకీయాల నుంచి, క్యాస్ట్ రాజకీయాల నుంచి నేను దూరంగా కొత్తది తీసుకొస్తాను అనేది ఆ యూత్లో అయితే 18 to 34 సెగ్మెంట్లో ఇది బాగా క్యాచ్ అయింది. అట్లాగే రూరల్ ఏరియాస్లో ఆయనకున్న ఫిల్మ్ క్రేజ్ ఒకటి, ఆయన యాజ్ ఎ హీరో, ఇవి 2 కూడా బాగా పనికొచ్చినాయి. ప్లస్ ఏఐడి ఒక్క విషయం చెప్పండి రవికాంత్ గారు, నా 2 పాయింట్స్ ఏంటంటే ఇందాక జీవీఎల్ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ రేజ్ చేశారు. అదేంటంటే మాకు డిఎంకే ఓటమి ముఖ్యం అనేది ఆయన చాలా క్లియర్ కట్గా ప్రొజెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ ఎంటైర్ క్యాంపెయిన్లో కూడా తీసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత పరిణామాలు కానీ, లేదంటే ఈ జననాయకన్ రిలీజ్ తర్వాత అసలు ఆ రిలీజ్ మొత్తం ప్రక్రియ కానీ, అది చాలా వరకు విజయ్కి కొంత సింపతి క్రియేట్ చేసింది జనంలో అనిపిస్తుంది. డెఫినెట్గా అంటే జననాయకన్ సినిమాను ఆపడం చాలా బాగా అది ఇంపాక్ట్ పడింది. అంటే ఒక ఎందుకు బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది. తర్వాత అదొక యాక్సిడెంట్, అది కరూర్ దట్స్ అన్ యాక్సిడెంట్, అదేం మ్యాన్మేడ్. ఆఫ్ కోర్స్ మ్యాన్మేడ్ మెనా ఇన్వాల్వ్, బట్ అది వాళ్ళు కావాలని చేసింది కాదు. అది దాన్ని సిబిఐ ఎంక్వైరీ దాకా తీసుకుపోయి విజయ్ని టార్గెట్ చేయడం అనేది డెఫినెట్గా తమిళనాడులో బాగా సింపతి పెంచింది.
సో బీజేపీకి మీరు అన్నట్టు డిఎంకే రావద్దు అంటే డిఎంకే వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ అక్కడ. సో ఒకసారి మీరు డిఎంకేని పక్కకు పెడితే ఏఐడిఎంకే ఇస్ ఆల్రెడీ ఏ వీకెండ్ ఫోర్స్, ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు, ఆ గ్లామర్ తమిళనాడులో నడిచే గ్లామరస్ లీడర్షిప్ లేదు. కానీ సెకండ్ ప్లేస్ లోకి ఎట్లా వచ్చింది? దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే బీజేపీ కలవడం. ఎందుకంటే హిందుత్వ మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందుత్వ రాజకీయాలు అనేవి తమిళనాడులో కూడా స్ట్రాంగ్గా కింద అంటే ముందు నుంచి వాళ్ళు అంటే తమిళనాడు కల్చర్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ టెంపుల్స్ మీద కానీ ఇంత రెస్పెక్ట్ ఉన్న స్టేట్, అది ప్రజల్లో కూడా చాలా ఉంది. దాన్ని బీజేపీ ఒక స్ట్రెంత్గా వాడుకుంది. అండ్ డిఎంకే యాంటీ హిందుత్వ ఏదైతే స్ట్రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ ఉందో అది డెఫినెట్గా బీజేపీ కొద్దిగా గొప్ప దాన్ని టార్గెట్ చేయగలిగింది. అండ్ ఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏడిఎంకు డెఫినెట్గా 25-26% స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళకి లీడర్షిప్ లేకపోయినా ఓట్ బ్యాంక్ అయితే ఉంది. సో దాని ద్వారా కలవడం ద్వారా బీజేపీ ఒక వాళ్ళు సెకండ్ ప్లేస్ అనుకోలేదు. ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ దట్ రియలీ హెల్ప్ దెమ్. అండ్ ఒకసారి డిఎంకే పక్కకు జరిగిపోతే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ బీజేపీ టు టాకిల్ న్యూ కమర్స్ లైక్ విజయ్. ఎందుకంటే డిఎంకే ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్ పార్టీ, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు శాసించే స్థితిలో ఉన్నారు. వాళ్ళు పవర్లో ఉన్నా లేకపోయినా కూడా. సో వాళ్ళు వీక్ అయితే డెఫినెట్గా బీజేపీకి గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ విజయ్కి ఇప్పటి నుంచి మాత్రం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కొత్త పార్టీ అధికారంలోకి తీసుకురావడం వరకు సక్సెస్ అయ్యారు. సో పరిపాలనలో ఎంతవరకు డైనమిక్గా ఉండగలుగుతారు, ఆయన డెసిషన్స్ ఎంతవరకు, ఏదైతే ఆయన హామీ ఇచ్చంటే ద్రవిడియన్ పాలిటిక్స్కి నేను ఆపోజిట్లో వస్తున్నాను, వాటిని మారుస్తానని చెప్పొచ్చారో అంతవరకు అందులో ఎంత సక్సెస్ అవుతారు అనేది ఇకపైన మన లాంటి వాళ్ళందరం కూడా చూడాలి. అంటే అది ఇప్పుడే మనం చెప్పలేము. ఆయన ఎటువంటి ఆయన ఆఫీసర్స్ ఎట్లా ఉంటారు, తర్వాత ఆయనకున్న ఎమ్మెల్యేస్లో మినిస్టర్స్ ఎవరు ఉంటారు, లేకపోతే ఇంకా వేరే పార్టీ నుంచి వస్తారా, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇప్పుడే మనకు తెలియదు. ఆయన ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత కానీ బట్ బీజేపీతో ఆయన సఖ్యతగా ఉండాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆయనకి ఇంకా ఫుల్ మెజారిటీ రాలేదు యాజ్ ఆఫ్ నౌ. దానికి ఒక 10 స్థానాల వరకు ఆయన ఆగిపోవచ్చు అనేది ఇప్పుడున్న అంచనా. సో దాన్ని డిఎంకే వాళ్ళు అన్కండిషనల్ సపోర్ట్గా అయితే వాళ్ళు చెప్తారు మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తాం మీకు అని. బట్ బీజేపీ దానికంటే ముందే ఆల్రెడీ షూర్ వెనక నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది బీజేపీ విజయ్ని రీచ్ అవ్వడం. న్యూస్ కూడా వచ్చింది, అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడినారు. సో ఇవన్నీ సో బీజేపీ విల్ డెఫినెట్లీ ట్రై టు బీ ఫ్రెండ్లీ విత్ దిస్ అండ్ మేము సెంటర్లో ఉంటాం, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో విజయ్కి కూడా ఒక సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ కాంట్ ఫైట్ విత్ ద సెంటర్, ఈ హ్యాస్ టు గో విత్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్. సో ఆయన కూడా దానికి ఒప్పుకుంటారా అంటే హీల్ నాట్ అలై విత్ బీజేపీ బట్ హీల్ అలై విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో బీజేపీ విల్ నోవర్ బిన్ ద పిక్చర్ బట్ ఏఐడిఎంకే సపోర్ట్ అట్లా కనిపిస్తుంది, కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐడియాలజికల్లీ ఐఎమ్ అగేన్స్ట్ బీజేపీ అనేది ఆయన మొత్తం ప్రచారంలో కూడా ప్రొజెక్ట్ చేసుకున్నారు. సో అది కూడా ఒక స్టిల్ ఎ క్వశ్చన్. సో అందుకని యాంటీ బీజేపీ ఫీలింగ్ ఆయన క్రియేట్ చేసుకున్నా కూడా బీజేపీ ఆయన డైరెక్ట్గా కలవకపోవచ్చు బట్ హీల్ బి ఫ్రెండ్లీ విత్ సెంటర్. అండ్ ఏఐడిఎంకే ఉంటుంది కదా ఎట్లా ఒకవేళ వీళ్ళు వెనుక నుంచి ఆల్రెడీ అప్రోచ్ అంటే ఇట్ విల్ బి కోయలేషన్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ విజయ్. సో కాబట్టి అందులో బీజేపీ వాళ్ళు డెఫినెట్గా ఆయన హీ హ్యాస్ టు టేక్ దర్ హెల్ప్. సో ఐ మీన్ పాలిటిక్స్ విల్ చేంజ్ అంటే ఆయన ఇప్పుడే వచ్చి మనం సెంట్రల్తో చాలా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి విల్ సేల్ విత్ బీజేపీ అన్న అనొచ్చు. ఇప్పుడు డైనమిక్స్ అనేది ఇట్ విల్ బి జస్ట్ అంటే కీప్ ఆన్ చేంజింగ్ అంట. ఇవాళ ఆయనకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే ఒక తిరుగు ఉంటుండే. ఇప్పుడు లైక్ వాట్ వీ హ్యావ్ ఇన్ వెస్ట్ బెంగాల్ 180 seats, వీ డోంట్ హ్యావ్ టు గో విత్ ఎనీవన్, ఎవరితో పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కొత్త పార్టీ, కొత్త నాయకత్వం, కొత్త లీడర్స్, కొత్త ఎమ్మెల్యేస్, కొత్త మినిస్టర్ ఏంటంటే ఇట్స్ మన ఏంటంటే ప్రాసెస్. ఇప్పుడు గెలుచుడు ఒకటి బట్ 5 years నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే మొత్తం అంటే నడపాలంటే కూడా యూ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో ఇందులో బీజేపీ 100% ఒక ఆపర్చునిటీ చూసే అవకాశం మాత్రం 100% కనిపిస్తుంది. మాది పొలిటికల్ పార్టీ అండి, మేము ఏంటంటే పాలిటిక్సే చేస్తాం. మేము ఎట్లా మేము సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ఈస్ట్లో ఎక్కడైనా కూడా మేము జెండా బాచుకొని మేము ఏంటంటే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి చూస్తాం మేము. సో ఆయనతోటి అలైన్మెంట్ కనుక అవసరం అనుకుంటే డెఫినెట్లీ ఏంటంటే విల్ గో. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు మోదీ గారు ఒకటే స్టేట్మెంట్, మనం చాలా ఏంటంటే ఇది పోవాలన్నట్టు. ఎలక్షన్స్ అయిపోయేదాకానే కొట్లాట, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కావాలంటే వికసిత్ భారత్ అంటే తమిళనాడు ఈజ్ ఆల్సో దాని ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండియా. వాళ్ళు కూడా ఏంటంటే పార్టీలు కలవాలి, వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళు కూడా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఎట్లా ఏంటంటే చేస్తారు చెప్పండి.
ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గెలిచిన తర్వాత కాదు కదా, గెలిచిన తర్వాత రన్నింగ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% బీజేపీ ఒక ఆపర్చునిటీ తమిళనాడులో చూస్తోంది. 100% ఎలా అయితే చూస్తుంది. బెంగాల్లో ఒక 2011లో అసలు స్థానాలే లేని ప్లేస్ నుంచి 2026లో అధికారంలోకి వచ్చేంత వరకు బీజేపీ పనిచేసింది. సో సేమ్ అదే అజెండాని ప్రస్తుతం తమిళనాడులో కూడా బీజేపీ చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.